అసలు హిందువులకి తిండి దొరకట్లేదు. ఏంటిది ఇలా పెడుతుంది అనుకుంటున్నారా? అవునరా, మీకు ఇంతవరకు తిండి దొరకలా. మీరెప్పుడు మాంసం తినలా, మీరెప్పుడు రుచికరమైన వంట మీ ఇంట్లో తినలా, మీకు ఎవ్వరూ తిండి పెట్టలా కదా. మరి ఎందుకురా కుక్కల్లా పడి ఎగబడతారు దానికోసం? అదేమన్నా ప్రసాదమా? ప్రసాదమా అది మీకు? రీసెంట్గా ఒక వీడియో బయటపడింది, రోడ్డు మీద పడిపోయిన కుక్కని తీసుకొచ్చి అలేం వండుతున్నారు, అదే తినండి రా మీరు. సిగ్గులేని మొహాలని. వెళ్ళండి, పిస్తా హౌస్, ప్యారడైస్ మొత్తం మీరే కనబడుతున్నారు. వాళ్ళు మాత్రం ఇళ్లలో చేసుకొని తింటారు, మీకు మాత్రం ఏం వేసి పెడతారో మీకు తెలీదు. మీరు అయినా కూడా వెళ్ళి అని నాకు సారీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, కోపం వచ్చేస్తుంది చూస్తూ ఉంటే. ఇలాంటివన్నీ నాకి తింటారు. వేళ్ళు కూడా లాకండి, ఓ పని చేద్దాం, వేళ్ళు కూడా తినేసేయండి. ఎందుకంటే మీకు పొట్టలోకి ఏం వెళ్తుంది అనేది మీకు ఇంపార్టెంట్. కానీ మీరు ప్రసాదం ఇస్తే షిర్క్ నేను తినకూడదు అని చెప్పి అన్నప్పుడు మీకు చంప మీద కొట్టినట్టు మీకు అనిపించట్లేదా? మీ పండగకి తీసుకెళ్ళి నేనేస్తే చిచ్చి మేము ఇవన్నీ తినకూడదు, మీకు విషెస్ కూడా చెప్పకూడదు అని ఎవరైనా అంటే అప్పుడు మీకు మండట్లేదా? అంత ఎగబడి తినాల్సిన అవసరం ఏముంది? తిరుపతి ప్రసాదమా అదేమైనా, లేకపోతే సింహాచలం లడ్డూనా, లేకపోతే ఇంకేమన్నా? అయ్యప్ప స్వామి ప్రసాదం. అయ్యప్ప స్వామి ప్రసాదమైన ఎప్పుడైనా ఇంత భక్తితో తిన్నారా మీరు? సిగ్గుండాలరా మీకు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే హిందూ సమాజం ఇలా నిర్వీర్యమైచిచ్చింది. తినండి, మీరు తినండి. మీరు ఎంత తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళా పొద్దున్న లేస్తే తెల్లారు లేస్తే అక్కడే ఉంటాయి. తిథులు లేవు, ఏమీ లేవు, గ్రహణం లేదు, ఏమీ లేదు, వెళ్ళి అక్కడే పోయి తినండి మీరు. జయ శ్రీ